వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ట్రేడింగ్ సెషన్లో మనం ఏం కాల్స్ తీసుకున్నాం చూద్దాం. ఈరోజు మార్నింగ్ మనం 3 కాల్స్ అనేవి తీసుకున్నాం. ఒకటి వచ్చేసి గోద్రేజ్ ఆగ్రో, రెండోది వచ్చేసి చోళమండల్ ఇన్వెస్ట్మెంట్స్, థర్డ్ వన్ వచ్చేసి కార్బన్ ట్రేడ్ యూనివర్సల్ మనం తీసుకున్నాం. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు మార్నింగ్ నుంచి మనం ఏమి ఇచ్చామో చూపిస్తాము. 9:30 ఆ టైంలో మనం గోద్రేజ్ ఆగ్రో అనేది ఇవ్వడం జరిగింది. బయో 805, ఎస్ఎల్ వచ్చేసి 790. మన కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఆ టైంలో వచ్చేసి 805లోనే ఉంది. రిస్క్ రివార్డ్ వచ్చేసి 2% వచ్చేసి మనకు రిస్క్ రివార్డ్ అనేది మనకు దానికి ఉంది. దాని టార్గెట్స్ మనం ఇప్పుడు కూడా 1:1, 1:5 టార్గెట్ చేస్తూ ఉంటాం. సో సెకండ్ వచ్చేసి అది ఈరోజు కంప్లీట్గా వచ్చేసి ఈరోజు బ్లాక్ డీల్స్ మీదే మనం చేయడం జరిగింది. సో మనం గోద్రేజ్ ఆగ్రో వచ్చేసి మనకు అది బ్లాక్ డీల్ అనేది ప్రీ ఓపెన్లోనే 800 ప్రైస్ దగ్గర జరిగింది. అది చూపించాను, అది పోస్ట్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సెకండ్ వన్ మనం వచ్చేసి చోళమండల్ ఇన్వెస్ట్మెంట్స్. చోళమండల్ ఇన్వెస్ట్మెంట్స్ మనం అరౌండ్ 10 o'clock 9:56 టైంలో మనం ఇవ్వడం అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది. అది బయాబో వచ్చేసి 1421, ఎస్ఎల్ వచ్చేసి 1410, కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి అదే టైంలో వచ్చేసి 1423. మన థర్డ్ వన్ కార్బన్ ట్రేడ్ యూనివర్సల్. అది వచ్చేసి మనం అరౌండ్ 10:23కి మనం ఇవ్వడం అనేది జరిగింది. అది బయాబో 1680, ఎస్ఎల్ వచ్చేసి 1670, ఆ టైంలో వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1685 అనేది ఉంది. 0.6% మనకు రిస్క్ రివార్డ్ వచ్చేసి. అది కూడా మనం బ్లాక్ డీల్ అనేది ఈరోజు కంప్లీట్గా బ్లాక్ డీల్స్ మీదే చేసాము. ఈ 3 ట్రేడ్స్ అనేది బ్లాక్ డీల్స్ మీదే చేసాము. సో ఇప్పుడు చార్ట్స్లో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి గోద్రేజ్ ఆగ్రో. సో గోద్రేజ్ ఆగ్రో ఇది ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది కంప్లీట్గా వచ్చేసి ఈరోజు బ్లాక్ డీల్ అనేది మనకు జరిగింది. బ్లాక్ డీల్ జరిగింది ప్లస్ ఏంటంటే సపోర్ట్ మల్టీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇది కంప్లీట్గా ఆల్ టైమ్ హైస్లో పోతూ ఉంది. ఆల్ టైమ్ హైస్లో కంప్లీట్గా పోతుంది. మంచి బులిష్ టైంలో ఉంది 1 వీక్ ప్యాటర్న్స్లో చూస్తే. అదే 1 డే ప్యాటర్న్స్లో చూస్తే ఇక్కడ కంప్లీట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నడి మధ్య కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఈ క్యాండిల్ తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో కన్సాలిడేట్ అవుతూనే ఉంది వచ్చేసి. సో ఇది బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ అవ్వాలా అంటే మనకు మంచి వాల్యూమ్ క్యాండిల్ కావాలా, లేకపోతే వచ్చి ఇన్వెస్ట్ అన్నా చేయాలా. దానికనే ఈరోజు బ్లాక్ డీల్ అనేది ఈ డీల్ అనేది జరిగింది. సో నేను దానికనే ఏంటంటే ఈ ట్రేడ్ అనేది తీసుకోవడం జరిగింది. మంచి సపోర్ట్ అనేది ఈ లెవెల్లో మంచి సపోర్ట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ పైన ఈరోజు ఇంకో ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ప్యాటర్న్ ఫామ్ అయ్యేసి బ్రేక్అవుట్ అనేది క్లియర్గా ఈ లెవెల్లో తీసుకుంది. సో నేను దానికనే ఏంటంటే ఈ ట్రేడ్ అనేది తీసుకోవడం జరిగింది. దీని ఎస్ఎల్ వచ్చేసి మనకు వచ్చేసి 1.9%, 2% ఎస్ఎల్. ఈ క్యాండిల్ తీసుకొని, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్ తీసుకొని ఈ ట్రేడ్ అనేది నేను ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో బ్లాక్ డీల్ మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, దీనికి తోడు ఆల్ టైమ్ హైస్ కన్సాలిడేట్ 1 వీక్లో వచ్చేసి 1 వీక్ టైం ఫ్రేమ్లో వచ్చేసి ఆల్ టైమ్ హైస్ కనిపిస్తూ ఉంది. క్లియర్గాను రెసిస్టెన్స్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. సెకండ్ ట్రేడ్ చోళమండల్ ఇన్వెస్ట్మెంట్స్ బయాబో 1421, ఎస్ఎల్ వచ్చేసి 1410, అంటే ఆల్మోస్ట్ 0.8%, 1% వేసుకోండి. చోళమండల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి ఈరోజు కంప్లీట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీదే జరిగింది. మనం ఏ కాల్ తీసుకున్నా కానీ క్లియర్గా మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది క్లియర్గా ఉండాలి. అక్కడ మనకు న్యూస్ కానీ, లేకపోతే అక్కడ బ్లాక్ డీల్స్ కానీ, లేకపోతే హై వాల్యూమ్ బ్రేక్అవుట్ అనేది కానీ మనం క్లియర్గా చూస్తాం. అప్పుడు మాత్రం మనం కాల్స్ ఇవ్వడం అక్కడ జరుగుతుంది. ఈరోజు క్యాండిల్లో ఇది వచ్చేసి ఆల్ టైమ్ హైస్లో పోతూ ఉంది. ఆల్ టైమ్ హైస్లో పోతా వీక్లీ టైం ఫ్రేమ్లో క్లియర్గా మనకు చూస్తే
ఇది కంప్లీట్గా బులిష్లోనే పోతా ఉంది. కన్సల్టేషన్ బ్రేక్అవుట్ కంప్లీట్గా వచ్చేసి మనకు పాజిటివ్గానే ఉంది. ఇంకా డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనకు నీట్గా ప్యాటర్న్ బ్రేక్అవుట్ కాడే మనకు ఉంది. ఇది 30 minutes టైం ఫ్రేమ్లో క్లియర్గా కనిపిస్తుంది. చూద్దాం. సపోర్ట్ లెవెల్స్ అన్ని దగ్గర సపోర్ట్ లెవెల్స్. ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యేసి మళ్ళీ వచ్చేసి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి పోయింది. మళ్ళీ ప్యాటర్న్ అన్నది పైన ప్యాటర్న్ అన్నది ఫామ్ అయింది. ఫామ్ అయ్యేసి దాని అనేది బ్రేక్అవుట్ అనేది తీసుకుంది. ఆ బ్రేక్అవుట్ అయినప్పుడు నేను కాల్ అనేది ఇవ్వడం జరిగింది. సో సపోర్ట్ లెవెల్. సో లాస్ట్ టైంకి వచ్చేసరికి దాన్ని బ్రేక్ అయ్యేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం. ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఇది మనకు 1:1 రీచ్ అయింది. ఇది క్లియర్గా మనకు 1:1 రీచ్ అయింది. నెక్స్ట్ టైం మనకి ఎప్పుడైనా ఇదే బ్రేక్అవుట్ అనేది నెక్స్ట్ ఇదే లెవెల్ 1421 అబోవ్ కానీ మనకు 1421 లేకపోతే ఇక్కడ ఏమైనా ఒక మంచి వాల్యూమ్ క్యాండిల్ పడేసి ఇక్కడ పడినా కానీ డెఫినెట్గా ఈ కాల్ అయితే తీసుకోవచ్చు. హై వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయింది కానీ సస్టైన్ కాలేదు. ఇది అదే 5 minutes ఎట్టుందో చూపిస్తాను. సేమ్ అంతే క్లియర్గా సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి తీసుకుంటా. ఇక్కడ మనం మార్నింగ్ ఏంటంటే హెవీ క్యాండిల్స్ వాల్యూమ్ క్యాండిల్స్ అనేది ఫామ్ అయింది. హెవీ వాల్యూమ్ క్యాండిల్స్ అనేది ఫామ్ అయ్యేసి బ్రేక్అవుట్ అనేది జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత సస్టైన్ అనేది కాలేదు. సో మళ్ళీ అదే ఛానల్ లోపలికి రావడం అనేది జరిగింది. ఇది మనకు వీక్లీ టైంలో కన్సల్టేషన్లోనే ఉన్నది. డైలీ ఫ్రేమ్లో కూడా మనకు కన్సల్టేషన్లోనే కనిపిస్తుంది. ఇది ఇవ్వడానికి కారణం ఇది కూడా బ్లాక్ డీల్. ఈ 3 calls నేను బ్లాక్ డీల్స్ మీద ఇచ్చాను. ఇది సపోర్ట్ లెవెల్స్ చూసాను, బ్లాక్ డీల్స్ చూశాను. సో మనకు సపోర్ట్ లెవెల్స్ చూస్తే ఎంత క్లియర్గా హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్లో చూడండి, ఎంత క్లియర్గా మనకు ఎక్కడ సపోర్ట్ తీసుకుంటా ఈ లెవెల్లో మనకు క్లియర్గా సపోర్ట్ అనేది మనకు సపోర్ట్ లెవెల్స్ అనేది క్లియర్గా మనకు అర్థం అవుతా ఉన్నాయి. సో సస్టైన్ అవుతా ఉంది. ఇదే లెవెల్ పైన సస్టైన్ అవుతుంది. ఈరోజు లాస్ట్ టైంలో కూడా మనకు 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే సో లాస్ట్ మనకు ఆల్మోస్ట్ మనకు 1670 వరకు మనకు దీని లో అనేది వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేసి మళ్ళీ వచ్చేసి ఈ లెవెల్ కనే మన సపోర్ట్ లెవెల్ పైన క్లోజ్ అయింది అరౌండ్ 1693 వరకు. దాని తర్వాత మళ్ళీ పోవడం అనేది జరిగింది. సో సపోర్ట్ లెవెల్స్ ఈ లెవెల్లో కానీ సపోర్ట్గా తీసుకుంటాం. మళ్ళీ మనం అరౌండ్ వచ్చేసి మనం ఒక మంచి ఈ లెవెల్ చాలాసార్లు సపోర్ట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కానీ సస్టైన్ అయితే మనం అరౌండ్ మళ్ళీ వచ్చేసి 1800 వరకు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకో 100 points అయితే మనకు ఈజీగా మూవ్ అయ్యేదానికి, ఇంకో 5% ఈజీగా మూవ్ అయ్యేదానికి అయితే మనకు ఛాన్స్. ఫస్ట్ 1790 వరకు వచ్చేదానికి మనకు ఛాన్స్ అయితే ఉంది, క్లియర్గా ఉంది. దానికనేసి ఈ కాల్ అన్నది ఇవ్వడం జరిగింది. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో 2 ఇచ్చున్నాను. ఒకటి వచ్చేసి డేటా ప్యాటర్న్స్ న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ DRDO, ఇది ఒకటి ఇచ్చున్నాను. సెకండ్ వన్ వచ్చేసి HPL ఇచ్చున్నాను. HPLలో ఇది ఇవ్వడానికి కారణం ఏంటంటే న్యూస్ బేస్డ్. ఈ 2 calls మటుకు న్యూస్ బేస్డ్ మీద ఇచ్చున్నాను. కాకపోతే వచ్చేసి వాటి యొక్క SL అనేది ఒకటి వచ్చేసి డేటా ప్యాటర్న్స్ 5% ఉంది. HPL వచ్చేసి ఆల్మోస్ట్ 10% వరకు ఉంది. HPL ఎలక్ట్రికల్ పవర్ ఇది ఎందుకు తీసుకున్నాం, ఇది ఆల్మోస్ట్ 2000 crores ఆర్డర్ అనేది దీనికి వచ్చింది. ఆర్డర్ ఉంది మనకు వచ్చింది. ఫస్ట్ 15 minutes కానీ ఫస్ట్ 30 minutes కానీ మనం క్యాండిల్ కానీ చూస్తే ఫస్ట్ 30 minutes చూస్తే ఇది క్లియర్గా వచ్చేసి మనకు ఫస్ట్ క్యాండిల్ హైలో కానీ చూస్తే మనకు
ఆల్మోస్ట్ ఇది మనకు 16% వరకు వచ్చేస్తుంది. సో దానికనేసి నేను ఇది ఇవ్వడం కాల్ అయితే ఇవ్వలేదు. ఇది మన ఎక్సెల్ షీట్లో అయితే మనం యాడ్ చేయలేదు. ఇంత ఎస్ఎల్ ఉన్నది మనం తీసుకొని కష్టం. ఇదేంటంటే నెక్స్ట్ డేస్లో వచ్చేసి కమింగ్ డేస్లో వచ్చేసి దీంట్లో కానీ మంచి ప్యాటర్న్ అంటూ ఫామ్ అయితే ఖచ్చితంగా దీంట్లో అయితే తీసుకోవచ్చు. తక్కువ ఎస్ఎల్తో మంచి ప్యాటర్న్ రిస్క్ రివార్డ్ ఉన్నది ఏదైనా కానీ మనకు కాల్ అనేది వస్తే డెఫినెట్గా ఇదైతే తీసుకునేదానికి ఛాన్స్. సో డేటా ప్యాటర్న్స్ కూడా మనకు డిఆర్డిఓ నుంచి ప్రాజెక్ట్ అనేది తీసుకోవడం. అదే టైంలో దానికి వాల్యూమ్ కూడా హెవీ వాల్యూమ్ ఫామ్ అయింది. హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్లో క్లియర్గా మనకు 2 days నుంచి దీని వాల్యూమ్ అనేది జనరేట్ అవ్వడం మొదలుపెట్టాను. 2-3 days నుంచి వాల్యూమ్ అనేది జనరేట్ అవ్వడం మొదలుపెట్టాను. సపోర్ట్ లెవెల్ క్లియర్గా అన్నది కనిపిస్తూ ఉంది. హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ లెవెల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇదే నేను ఈరోజు ఇవ్వడం జరిగింది. సో సపోర్ట్ లెవెల్స్ కూడా ఉంది. గుడ్ న్యూస్. 3-4 days ముందే హెవీ వాల్యూమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. హాఫ్ అన్ అవర్ క్యాండిల్లో హెవీ వాల్యూమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో పైన సపోర్ట్ తీసుకుంటూ ఉంది. సో ఈరోజు కూడా గుడ్ న్యూస్. ఈరోజు కూడా డిఆర్డిఓ నుంచి మనకు ఆర్డర్ అనేది వచ్చింది కాబట్టి సో ఇక్కడ నుంచి డెఫినెట్గా అప్ ట్రెండ్కి అయితే ఛాన్స్ ఉంది. ఇది ఎక్సెల్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే దీని ఒక ఎస్ఎల్ వచ్చేసి ఆల్మోస్ట్ 4.5% వరకు ఉంది. నేను దానికోసం అనేసి నేను దీన్ని యాడ్ చేయడం జరగలేదు. దీని యొక్క ఇది కూడా ఆల్ టైమ్ హైస్లోనే ఉంది. ఇది కూడా వచ్చేసి సో ఆల్ టైమ్ హైస్లోనే గుడ్ న్యూస్. కరెక్ట్గా బ్రేక్అవుట్ అన్నది అవి అయ్యింది విత్ వాల్యూమ్తోనూ. డెఫినెట్గా ఇక్కడ నుంచి మంచి టార్గెట్ అనేది పోయేదానికి అవకాశం ఉంది. ఈరోజు మన ట్రేడింగ్ సెషన్లో ఇంతే మనం తీసుకున్న ట్రేడ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I will